ఫ్రెండ్స్, ముందుగా దెయ్యాలంటే భయం ఉన్న వాళ్ళు ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేయండి. అయితే నిజంగా ఈ ప్రపంచంలో దెయ్యాలు ఉన్నాయా లేవా అని మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే ఈ రోజు ఈ వీడియోలో చూసే గోస్ట్ వీడియోస్ మనల్ని అంత భయం కలిగించేలా ఉంటాయి. సో టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయిపోయింది. అలానే చాలా భయపెట్టింది కూడా. ప్రెసెంట్ అక్కడున్న వాతావరణం అంతా బాగానే ఉంది. ఆ చెఫ్ కుకింగ్ చేస్తూ కూడా ఉన్నాడు. కొంతసేపు వరకు నార్మల్ మనిషిలాగానే అందరికీ కనిపించాడు. కానీ ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా తన బాడీలో కొన్ని వింత మార్పులు కనిపించాయి. అలానే తన తలని పైకి ఎత్తేస్తూ చాలా భయంకరంగా కనిపించాడు. అంతే, కొద్దిసేపటికే తన ముఖాన్ని ఆ మరుగుతున్న నూనెలో పెట్టేశాడు. పూణేలో జరిగిన ఈ సంఘటన అక్కడున్న స్టూడెంట్స్ మొత్తాన్ని భయపడేలా చేసింది. ఇక్కడ ఒక అమ్మాయి చాలా వింతగా అరవటం, అలానే దెయ్యం పట్టినట్లు చాలా భయంకరంగా ప్రవర్తించింది. పక్కనున్న స్టూడెంట్స్ ఎంత కంట్రోల్ చేస్తున్నా కూడా వాళ్ళ వల్ల అవటం లేదు. ఇక్కడ ఒక పాపకి జడ వేస్తూ ఉన్నారు. ఈ సంఘటన మొత్తాన్ని ఆ పాప ఫాదర్ రికార్డ్ చేస్తున్నాడు. కానీ దగ్గరికి వచ్చి చూడగానే అక్కడ ఎవ్వరూ లేరు. కేవలం ఒక బొమ్మ మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు ఆ జడ వేసింది ఆ బొమ్మనా? Amy? Amy? Well, hey, meu otário. Sai dela agora! కారులో వెళ్తున్న ఈ లేడీకి ఈ ప్రదేశం దగ్గరికి వచ్చేసరికి కొన్ని వింత అరుపులు వినిపించాయి. ఏంటని కారు దిగి కొంచెం ఆ అడవి లోపలికి వెళ్ళగా అక్కడ ఒక లేడీ కొంచెం వింతగా కనిపించింది. తను పిచ్చిదా లేక దెయ్యమా అని తనకు కూడా ఏం అర్థం కాలేదు. కాసేపు అక్కడే నుంచుని జస్ట్ తన రికార్డ్ చేస్తున్న ఫోన్ ని పక్కన ఎవరైనా ఉన్నారేమో అని తిరిగి చూసి మళ్ళీ తన వైపు కెమెరా పెట్టగానే అంతే, ఆ దెయ్యం ఒక్కసారిగా ఆమెపై దాడి చేసేసింది. What the fuck? Should we keep going? What the fuck? Oh my god, is she following us? Emily begins to be. ఒంటరిగా ఇంట్లో కూర్చున్న ఇతనికి ఒక్కసారిగా వంటగదిలో నుంచి ఒక చిన్న పిల్లవాడు నవ్వుతున్నట్టు శబ్దాలు వచ్చాయి. నిజానికి ఆ ఇంట్లో అతను తప్ప ఎవ్వరూ లేరు. కానీ ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయా అని భయపడుతూనే ఆ కిచెన్ లోకి వెళ్ళాడు. ఆ కార్నర్ లో ఒక చిన్న పిల్లవాడు తొంగి చూస్తున్నట్లు తనకు కనిపించాడు. ధైర్యం చేసి దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఎవ్వరూ లేరు. بسم الله الرحمن الرحيم بسم الله لا اله الا 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 الله اعوذ بك. అర్ధరాత్రి ఆపకుండా తలుపులు కొడుతున్నట్లు శబ్దాలు వస్తున్నాయి. ఆ హౌస్ ఓనర్ దగ్గరికి వెళ్లి చూడగా అద్దానికి 2 చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. మనిషి మాత్రం కనిపించటం లేదు. తనకెందుకో భయమేసి లైట్ ఆన్ చేసి చూడగా అక్కడ ఎవ్వరూ లేరు. సరే అని చెప్పి మళ్ళీ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతుండగా మళ్ళీ ఆపకుండా ఆ అద్దాల డోర్ ని కొడుతూనే ఉన్నారు. ఇంతకీ ఎవరది? అర్ధరాత్రి ఒక బ్రిడ్జ్ దగ్గర ఒక లేడీ నుంచొని ఉంది. కానీ ఇక్కడే భయం కలిగించే విషయం ఏంటంటే ఆ లేడీకి బాడీ లేదు. కేవలం హిప్ భాగం నుంచి కిందకి కాళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇదంతా రికార్డ్ చేస్తున్న ఇతను ఇంత భయంకరమైన విజువల్ని చూసి అక్కడే ఉంటాడా? రాత్రి
ప్రయాణమే ఒక భయం అయితే అదే సమయంలో ఒక వ్యక్తి సూట్ కేసు పట్టుకుని సడన్ గా ఎదురొచ్చాడు. మొదట్లో ఈ కారు నడిపే అతను లిఫ్ట్ అడుగుతున్నాడు అని అనుకున్నాడు. కానీ తను వెంటనే వెనక్కి తిరిగి పారిపోగా అక్కడ ఇలాంటి మనుషులు ఇంకా చాలా మంది ఉన్నారు. కారు డ్రైవర్ ఒక్కసారిగా వాళ్ళందరిని చూసి చాలా భయపడ్డాడు. వీళ్ళందరూ దొంగలా లేక ఏలియన్సా అని. ఇంకా ఈ వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయిపోయి వీళ్ళందరినీ మెన్ ఇన్ బ్లాక్ అని పేర్లు కూడా పెట్టారు. అయితే ఇదంతా ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగిపోయింది. మొదట ఈ వీడియోని ఎవరు అప్లోడ్ చేశారు అని వెతకగా ఇన్స్టాగ్రామ్ లో ఉన్న రేడియో హెడ్ అనే అకౌంట్ నుంచి పోస్ట్ అయింది. అయితే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ వీడియోని ఒక సాంగ్ ప్రమోషన్ కోసం షూట్ చేశామని, ఇది మిస్అండర్స్టాండింగ్ గా తప్పుడుగా వైరల్ అయిపోయిందని వాళ్ళు సమాధానం ఇచ్చారు. చివరికి ఈ వీడియో పూర్తి వివరాలు చాలా మందికి తెలియక ఇది ఒక మిస్టరీ వీడియోగానే ఇంకా వైరల్ అయిపోతూనే ఉంది. ఈ పేషెంట్ చేస్తున్న పనికి దెబ్బకి డాక్టర్లు కూడా భయపడ్డారు. ఎంతమంది కంట్రోల్ చేస్తున్నా కూడా తను చాలా వింతగా ప్రవర్తిస్తూ దెయ్యం పట్టినట్లు అలానే కదులుతున్నాడు. ఒక్కోసారి ఆ బెడ్ పై నుంచి దూకుదాం అని కూడా ప్రయత్నిస్తున్నాడు. చివరికి ఎలాగైతే అందరూ కలిసి అతన్ని పట్టుకుని తనకి వైద్యం చేశారు. Why won't you leave? సెక్యూరిటీ చెకింగ్ కోసమని ఇక్కడ అందరూ లైన్లో వెళ్తుండగా ఇక్కడ కనిపిస్తున్న అతను ఒక్కసారిగా అక్కడి నుంచి మాయమైపోయాడు. దాంతో వెనక ఉన్న లేడీ ఒక్కసారిగా భయపడిపోయి పెద్ద పెద్దగా అరవటం మొదలుపెట్టేసింది. మామూలుగా ప్లాస్టిక్ కవర్లో గాల్లో ఎగరటం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ ప్లాస్టిక్ కవర్ మాత్రం చాలా వింతగా ఒక మనిషి నడిస్తే ఎలా ఉంటుందో అలానే నడుస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న ఈ వ్యక్తి ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న డస్ట్ ని క్లియర్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా షాక్ అయ్యి ఒక బొమ్మలా మారిపోయాడు. అంతేకాదు తన పక్కనే ఒక బ్లాక్ షాడో లాగా ఒక వింత రూపం కనిపించింది. ఇతను అలా మారిపోవటాన్ని చూసి తన వైఫ్ వచ్చి తనని ఎంత కదిలిస్తున్నా కూడా తన కదలకుండా అలానే ఉండిపోయాడు. చివరికి వింత వింతగా ప్రవర్తిస్తూ కింద పడిపోయాడు. ఈ వీడియోని చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఇక్కడ ఒక లేడీని గొంతు పట్టుకుని నలిపేస్తూ ఇంకా తన్ని ఇలా గాల్లోకి పైకి లేపేసి చివరికి ఎత్తి కింద పడేసింది. అర్ధరాత్రి పూట ప్రయాణం చేయటమే ఒక భయం అయితే ఇంకా అలాంటి టైంలో ఇలాంటి సంఘటన ఎదురైతే ఇక్కడ ఎవరో ఒక లేడీ రోడ్డుపై అడ్డంగా కూర్చుని ఇంకా చాలా వింతగా ప్రవర్తిస్తూ కొంచెం సేపు తర్వాత వెనక్కి నడుస్తూ ఆ కారులో ఉన్న వాళ్ళందరికీ చెమటలు పట్టించింది. ఒక లేడీ అర్ధరాత్రి పూట ఒంటరిగా నడుస్తూ ఉంది. అటుగా వెళ్తున్న వాళ్ళు ఆమెను పలకరించగా ఆమె అప్పటి వరకు నార్మల్ గా ఉన్న మనిషి ఒక్కసారిగా చాలా వింతగా మారిపోయి విచిత్రంగా తన చేతులను కదపటంతో వీళ్ళకి భయమేసి అక్కడి నుంచి పారిపోయారు. क्या हो गया? क्या हो गया भाई? चल ఇక్కడ ఒక వ్యక్తి డ్రింక్ కొందామని ఈ సూపర్ మార్కెట్ కు వచ్చి డ్రింక్ బాటిల్ తీసుకున్న కొద్దిసేపటికే చాలా వింతగా ప్రవర్తించాడు. చాలాసేపు తన బాడీ బిగుసుకుపోయినట్లుగా ప్రవర్తించి చాలా వింతగా కూడా అరుస్తూ ఉన్నాడు. చివరికి అతని ప్రవర్తన చూసి అక్కడ వర్క్ చేసే స్టాఫ్ కూడా భయపడిపోయి పరుగులు పెట్టారు. కొంతసేపటికే తను అలానే ప్రవర్తిస్తూ కింద పడిపోయాడు. ఈ వీడియో చూస్తే భయం లేని వాళ్ళకు కూడా భయం పుట్టుకొస్తుంది. ఊరి చివర ఉన్న చెట్టుకి ఉయ్యాల ఊగుతూ ఒక లేడీ కనిపించింది. తనను చూస్తే తన పిచ్చిదా లేక ఎవరో ఏమీ అర్థం కాలేదు. ఇంకా ఆమె ఆ చెట్టు ఎక్కుతున్న విధానాన్ని చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.
రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న కొంతమంది వ్యక్తులకి ఒక భయంకరమైన సంఘటన ఎదురైంది. అదేంటంటే నెక్స్ట్ ప్లాట్ఫారం మీద ఒక తలలేని లేడీ బ్యాగ్స్ పట్టుకుని నిలబడి ఉంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయ్యి వాళ్ళ ఫోన్స్ తో ఆ విజువల్ ని రికార్డ్ చేశారు. ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి. భయం కలగకపోతే నో అని కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.